అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం ఫాజుల్ నగర్ దగ్గర ఉన్నాము. రైతులైతే వరి నాట్లు వేసింది మొదలు పంట చేతికి వచ్చే వరకు అయితే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కొంత నకిలీ విత్తనాలు కావచ్చు, అంతేకాకుండా అకాల వర్షాలు, వడగండ్లు ఇవన్నీ వేసి అయితే రైతులైతే పంట చేతికి వచ్చింది అన్న తర్వాత అమ్ముదామంటే కొనుగోళ్లకు సంబంధించి జాప్యం చేస్తున్నారని అయితే రైతులు రోడ్డు ఎక్కిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటండి మీ సమస్య ఏంటి? మా సమస్య ముఖ్యంగా లారీల కొరత. ఓకే, అసలు లారీల కొరత అనుకుంటే ముందు నుంచి మేము ఒక్కొక్కరం కోసి నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి నేర్పుకున్న తర్వాత మ్యాచ్ వచ్చిన తర్వాత రేపు మాపన్నారు, జోకి పెట్టి ఇలాంటికి వారం రోజులు అవుతుంది. కనీసం చెదలు పడుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, చెదలు, వడగళ్ళ వాన, వర్షానికి తడిసిన ముద్దయినాయి. మళ్ళీ దాన్ని ఎండబెట్టి మళ్ళీ సంచులలో చేసినాం. అయినప్పటికీ కూడా ఇన్ని భరించుకుంటూ వచ్చినా మళ్ళీ చెదలు అనేది ఒకటి కొత్తది. అన్ని భరించినాం అయినా ఇకపోతే అని కూడా ఇంకా వారం రోజులైనా పోయే పరిస్థితి లేదు. అసలు మీ ఎక్కడ జాప్యం జరుగుతుంది, ఎవరి నిర్లక్ష్యం కానీ మా గుండెపోటు వచ్చినట్టు అవుతుంది. రోజు నిద్ర పడతలేదు, రాత్రి పగలు అవిటి కోసమే ఆరంభం అవుతుంది. 6 నెలలు కష్టం చేసిన పంట అంతా నేలపాలవుతుందని బాధ ఉంది మాకు. ఎవరి నిర్లక్ష్యం? అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వ నిర్లక్ష్యమా, ఎమ్మెల్యేల నిర్లక్ష్యమా? అసలు ఎవరి నిర్లక్ష్యం ఇది? ఎందుకు ఈ రైతుల గోస జరిగితే బాగా నాశనం అయిపోతుంది, దేశం అంతా అగలకల్లం అవుతుంది. కాబట్టి రైతులను గోసపడకుండా రైతుల కష్టాలను చూస్తే దేశం బాగుపడుతుందని గుర్తించుకొని ఈ తొందర లారీలు వచ్చి మా వడ్లు కాల్ చేయాల్సిందిగా దయచేసి మేము ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకునేది ఒకటే, మా వడ్లను కాల్ చేసి మళ్ళీ ఇప్పుడు రానున్న రోజుల్లో దున్నుకోవడానికి టైం అవుతుంది. అటు దున్నుకోవడానికి టైం, అటు చూసి కూడా ఇటు వడ్లు కూడా ఏదో కాకుండా సతమతం అవుతున్నాం. దయచేసి లారీలను తొందరగా రప్పించగలని విన్నవిస్తున్నాం. ఓకే, అంటే మొన్నటి వరకు అయితే కొంత నీటి కష్టాలు అయితే ఉండడం జరిగింది. కొంత నీరు లేకైతే కొన్ని చోట్ల అయితే పంట పొలాలు ఎండిపోయిన పరిస్థితి ఉండే, కొన్ని చోట్ల అయితే పశువులకు మేతగా వేశారు. మరి కొన్ని చోట్ల ట్యాంకర్లతో సైతం నీళ్లు పట్టిన పరిస్థితి మనం చూడడం జరిగింది. ప్రస్తుతం అయితే చేతికి వచ్చిన పంట ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం జరుగుతుందని భావిస్తున్నారు? అధికారులు ఏమంటున్నారు? వ్యవసాయ అధికారులు ఎవరైనా వస్తారు? అధికారులు కొనుగోలుకు సంబంధించి అసలు నిర్లక్ష్యం ఎక్కడుందని భావిస్తున్నారండి? ఇవన్నీ వడ్లను ఖరాబ్ అవుతున్నాయి సార్. వానకు ఆ సంచులు చెదలు పట్టుడు మొత్తం 10 రోజుల జోకి ఆడబెట్టారు, మొత్తం చెదలు పడుతున్నాయి సార్. ఇటు వచ్చిన వాళ్ళే లేరు, మమ్మల్ని దేకిన వాళ్ళే లేరు. ఇంతే సార్. ఇట్లా అయితే ఇప్పుడైతే మీరైతే 6 కాలం కష్టపడైతే పంట పండించిన తర్వాత ఇప్పుడు కొనుగోలుకు సంబంధించి జాప్యం జరిగితే ఇప్పుడు పూర్తిగా అకాల వర్షాలు అంటున్నారు, వడగండ్లు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రతిసారి నానబెట్టడం, ఎండబెట్టడం అయితే మొలకెత్తుతున్నాయని సైతం కొన్ని చోట్ల రైతులు అయితే వాపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఎట్లా దీనికి సంబంధించి మీరు ఎట్లా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? గవర్నమెంట్ ఆదుకోవాలి సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది కదా, గవర్నమెంట్ ఆదుకోవాలి మమ్మల్ని. ఇక అంతకు తప్పించి మించి ఏం లేదు. ఓకే, నిన్నైతే రోడ్డుపై బయటాయించి కొంత నిరసనలు, ఆందోళన చేయడం జరిగింది. ఎవరైనా వచ్చారా? అధికారులు వచ్చారా? ఏమన్నా హామీలు ఏమైనా ఇచ్చారా మీకు? ఎవ్వరు రాలే. నిన్న వాళ్ళని వచ్చారా? లేదు. 2 రూపాయలు బస్తాకు 2 రూపాయలు ఇస్తే లారీలు వెంటనే వస్తాయి అంటారు. ఇది వారికి గతంలో కూడా బస్తాకు 2 రూపాయలు అయింది, తర్వాత 5 రూపాయలు అయింది. అట్లనే ఇచ్చుకుంటూ పోయినాం. ఇక అన్ని ఇచ్చుకుంటూ పోతే మాకేం మిగిలే పరిస్థితి లేదు. ఈ 5 రూపాయలు ఇస్తే తొందరగా వెంటనే వస్తా అంటుండు. మరి ఆ కాంట్రాక్టరు మరి లాభం లేని ఎందుకు పట్టుకున్నాడు? ఏ విధంగా ఈ రైతుల మీద తీసుకొని లాభపడతాడా? మరి ఏంది ఈ బస్తాకు ఇష్టం ఉన్నట్టు జోకుడు, లారీలో రాకపోవడం, మళ్ళీ బస్తాకు 5 రూపాయలు దోచుడు. ఏ విధంగా చూసుకున్నా 5 ఎకరాలు ఎత్తే 3 ఎకరాలు వారుడు, 2 ఎకరాలు ఎండిపోడు. ఏ విధంగా చూస్తున్నా రైతుకు ఘోరమైన నష్టం. ఘోరంగా రైతు రాజు అన్నది ఎక్కడ లేదు. ఎంతమంది రైతులు ఉన్నారండి ఇక్కడైతే? ఇప్పుడు ఎంతమంది అయితే నష్టపోతున్నారు ఇటు ఆలస్యపు కొనుగోళ్ల వల్ల? సుమారుగా మేము 180 నుంచి 190 మ్యాచ్లు వచ్చిన నెంబర్లు ఉన్నాయి. కనీసం ఒక 20 నెంబర్ 30 నెంబర్ నడుస్తుంది. ఇంకా 140 180 నెంబర్ ఎప్పుడు పోవాలి? మా 200 దాటా ఈ నెంబర్లన్నీ ఎప్పుడు పోవాలి? మా అడ్లు ఎప్పుడు ఖాళీ కావాలి? ఓకే, అంటే గతంలో ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు ఈ మధ్య ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. అంటే మీరు ఇప్పుడు యాసంగి కాకుండా ఇంతకుముందు సైతం పంట పొలాలు అయితే వేస్తున్నారు కదా, అంటే అప్పుడు ఎట్లా ఉంటుండే? గతంలో కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. గతంలో కూడా లారీ రాకపోవడం అవి జరిగినాయి. ఇప్పుడు అదే కంటిన్యూ కొనసాగుతూనే ఉంది. మా పరిస్థితి ఎప్పుడు ఇదే విధంగా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక మారుతుందో అంటే మా బతుకులు మారేది లేదు, మాకు లారీలు వచ్చేది లేదు, వడ్లు పోయేది లేదు. ఓకే బాబు, చెప్పండి, మీరైతే ఏం చెప్తారా? మీరు ఎన్ని ఎకరాలు వేశారు? మేము 3 ఎకరాలు వేసాం. ఓకే, ఎట్లా ఉందండి పరిస్థితి ఇక్కడైతే? మొత్తం అంత అంగడంగడ ఉన్నది. వడ్లు మొత్తం చెదలు వచ్చినాయి, చంచులు చెదలు వచ్చినాయి, అన్నీ చీకిపోయినాయి. వారం రోజుల జోకి ఇవాడికి ఇవాళ లారీ రాలేదు. లారీ వచ్చినా 2 రూపాయలు 3 రూపాయలు అడుగుతున్నారు సంచికి. మా అవెక్కంజలి అంటే ఇప్పుడు అమలు ఖర్చు ఎక్కంజలు కట్టు అంటారు. అన్ని ప్రభుత్వం చూసుకోవాలి, మేము ఏం చేస్తాం? ఓకే, అంటే ఇక్కడ ఐకేపీ సెంటర్లకు సంబంధించి కొంతమంది అధికారులు సైతం నియమించడం జరిగింది. ఇప్పుడైతే మహిళల్ని సైతం నియమించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మేమైతే కొంతమంది మహిళల్ని సైతం కేటాయించామని చెప్పారు కదా. మరి ఇక్కడ ఎవరు కనిపించని పరిస్థితి అయితే ఉంది. ఎవరున్నారు ఇక్కడ? అధికారి ఎవరున్నారు? అధికారులు ఎవరు రాలే. ఇంకా మహిళా సంఘాలు ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తారు.
వాళ్ళు లారీల కొరత కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళదేం తప్పలేదు. వాళ్ళు వచ్చిర్రు, మ్యాచ్ చూసిర్రు, వస్తే ఎక్కిస్తారు, అన్లోడ్ చేస్తారు. లారీ రాకపోతే వాళ్ళు కూడా ఏం చేస్తారు, మహిళలు కూడా. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? చేసినాం, నిన్న ధర్నా కూడా చేసినాం ఫాజుల్నగర్లో. ఫోన్లు కూడా చేసినాం, ఫోన్లు చేస్తే ఎలాంటి స్పందన లేదు. మరి ఈ ధర్నా చేస్తానన్న అధికారులకు తెలుస్తుందేమో అనే దానికి నిన్న ధర్నా చేసినాం. నిన్న మారు సార్ కూడా వచ్చి, ఎస్ఐ సార్ కూడా వచ్చి సార్ అన్నాడంటే వస్తాయి రేపు పంపిస్తామన్నారు. అయినప్పుడు కూడా రాలేదు. ఇంకెప్పుడు వస్తాయో ఎదురు చూస్తున్నాం. ఈ రోజు చూసి రాకపోతే రేపు మళ్ళీ బైఠాయిస్తాం. ఈ రోజు ఇక పెద్ద ఎత్తున బైఠాయిస్తాం. ఇదే వడ్ల బత్తాలు తీసుకుపోయి రోడ్డు వినేసి బైఠాయిస్తాం. ఓకే, మరి ఇట్లయితే మీ పరిస్థితి ఏంది? మరి ఇట్లా ధర్నాలు బైఠాయిస్తే మీ సమస్య అయితే తీరదు కదా, దీనికి శాశ్వత పరిష్కారం అయితే కావాలి కదా, ఎట్లా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మేము ముఖ్యంగా చెప్పేది ఒకటే, ఎప్పుడైతే రైతులు వడ్లను కొనుగోలు సెంటర్ ప్రారంభం అయినప్పటి నుంచి ముఖ్యంగా ఉండే కొరత, ప్రతిసారి ఉండే కొరత లారీలే. ఈ లారీల మీద ప్రత్యేక దృష్టి సారించి లారీల ఎక్కడ జాప్యం జరుగుతుందనేది గుర్తించి త్వరితగతన ఒక్క ఊరుకు ఒక రోజుకు ఎన్ని లారీలు రావనో కేటాయిస్తే తొందర కాలయ్యే పరిస్థితి ఉంది. ఉన్న కాడికి అధికారులు ఉన్న కాడికి 5 లారీలు పోవడం, ఎవరు లేని కాడికి ఒక లారీ కూడా రాకపోవడం, ఇది బాగా జాప్యం జరుగుతుంది. దీన్ని అధికారులు గుర్తించి ఏ విధంగా చర్య తీసుకుంటారో మీరు చర్య తీసుకోవాలి. లారీలు పంపించాలి సార్. ఇప్పుడు మీరు సన్న బియ్యం వేసారా, దొడ్డు బియ్యం వేసారా? దొడ్డి వేసాను. ఓకే, అంటే మరి ఇట్లా అయితే లారీలు పంపిస్తే మీ సమస్య అయితే తీరుతుందని భావిస్తున్నారు? లారీలు మాత్రం ఖాళీ అవుతాయి సార్, ఖాళీ అవుతాయి. బేడ్లో వాళ్ళు జోకటానికి రెడీ ఉన్నారు, వాళ్ళు సుతం రెడీ ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళ తప్ప ఏం లేదు. కానీ ఈ లారీలు మాత్రం కంపల్సరీ రావాలి. లారీలతో చేతులు పట్టిపోతున్నాయి, మొత్తం నాశనం అయిపోయినాయి. మరి ఇంకా 4-5 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సైతం వెల్లడించడం జరిగింది. ఎట్లా మరి? ఇప్పటికే మొన్న వర్షాలు పడ్డాయి, 2 సార్లు పడ్డాయి సార్. నాన్ని మొలకొచ్చినాయి, అన్ని కుప్ప చేసినావు, నేర్పినావు. ఇప్పుడు జోకిన వాటిలో అన్ని సేదలు వస్తున్నాయి, సర్వనాశనం అయిపోతుంది కళ్ళం. లారీలు వస్తే మాకు ఏ బాధ ఉండదు, దాంతో ప్రాబ్లం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూడడం జరుగుతుంది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం కావచ్చు, రైతు ఏడ్చిన రాజ్యం అయితే బాగుపడదు అనేది ఒక సామెత అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడైతే రైతులైతే మేమైతే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. నాట్లు వేసింది మొదలు పంట చేతికి వచ్చే వరకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కొంత ధాన్యాన్ని అయితే కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఇక్కడ ఉన్న రైతులైతే రోడ్డెక్కి నిరసనలు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే నిన్న అయితే చూడడం జరిగింది. ఫాజుల్నగర్ సంబంధించి అయితే అధికారుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. లారీలను అయితే పంపించడం లేదని వీరైతే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మా ధాన్యం పూర్తిగా వర్షానికి నానుతుంది, ఎండకు ఎండుతుంది అని అయితే వీరైతే ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ పూర్తిగా చూసినట్లయితే చెదలు రావడం కావచ్చు, సంచులు పూర్తిగా నాశనమైన పరిస్థితి సైతం నెలకొనడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు అయితే వెంటనే స్పందించాలని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ఇదే కంటిన్యూ అయితే మాత్రం మళ్ళీ రోడ్డెక్కి ఈసారి తీవ్ర స్థాయిలో నిరసనలు ఆందోళన చేస్తామని అయితే రైతులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే మనమైతే ఫాజుల్నగర్లో చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.